నమస్తే, వెల్కమ్ టు BCN న్యూస్. నా పేరు మాన్సా. ముందుగా ముఖ్యాంశాలు. కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో మార్గశిర మాసోత్సవాలు. అమ్మవారిని దర్శించుకుని తరించిపోయిన భక్తజనం. ఇరవై ఒక్క అంశాల ఎజెండాతో ఏపీ కేబినెట్ సమావేశం. కీలక నిర్ణయాలు తీసుకున్న సీఎం చంద్రబాబు మంత్రివర్గం. కుప్పంలో కొనసాగుతున్న నారా భువనేశ్వరి పర్యటన. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు పలు అంశాలపై సూచన. గుంటూరు జిల్లా తాడేపల్లిలో రెచ్చిపోయిన చైన్ స్నాచర్లు. 2 వేర్వేరు చోట్ల మహిళల మెడల్లో బంగారు గొలుసులు చోరీ. ఉత్తరాంధ్ర భక్తుల ఆరాధ్య దైవం కనక మహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మాసోత్సవాలు 3వ వారం ఘనంగా కొనసాగుతున్నాయి. 3వ గురువారం సందర్భంగా అమ్మవారి సేవలో దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్, పద్మజ దంపతులు పాల్గొని పూజలు చేశారు. మార్గశిర ఉత్సవాల్లో భాగంగా 3వ గురువారం స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ సతీ సమేతంగా కనక మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ ఈవో శోభారాణి ప్రత్యేక స్వాగతం పలికారు. అమ్మవారికి పసుపు, కుంకుమ, పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం అర్చకులు వేదాశీర్వచనం చేయగా ఆలయ ఈవో ప్రసాదాన్ని అందజేశారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు శ్రీకాంత్ నిర్వహించిన సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ రోజు మార్గశిర మాసం 3వ లక్షవారం అమ్మవారిని మేము కుటుంబ సమేతంగా దర్శించుకోవడం అయితే జరిగింది. అది మా వంశాన దయ వల్ల అమ్మ ప్రతి 3 వారం, మొదటి వారం, 2వ వారం, 3వ వారమే కాకుండా ప్రతి వారం కూడా అమ్మవారి సన్నిధిలో మీ కార్యక్రమంలో పాల్గొనడం మాకు ఎంతో ఆనందంగా ఉంది కుటుంబ సమేతంగా. అదే విధంగా వంశీ గారి చేతుల మీదుగా అందరూ చల్లగా ఉండాలని చెప్పి అన్నగారి చేతుల మీదుగా చల్లని మజ్జిగ పానీయం అయితే పంచడం అయితే జరిగింది. మొత్తం భక్తులందరూ కూడా దీన్ని ఎంతో ఈ ప్రసాదాన్ని తీసుకోవడం అయితే జరిగింది. మాకు చాలా ఆనందంగా ఉందండి. ఎందుకంటే మేము ఇక్కడే పుట్టి పెరిగాము. ఎప్పుడు కనీ విని ఎరుగునటువంటి దర్శనాలు మాకు అమ్మవారి దైవ దర్శనాలు మాకు చేసుకోవడం అయితే జరిగింది. మీకు చాలా ఆనందంగా ఉన్నదండి. ప్రతి లక్షవారం కూడా మొదటి పూజ వంశీ గారితో కలిసి చేసుకోవడం మాకు జనసైనికుడిగా, ఈ స్థానికుడిగా నేను చాలా ఆనందపడుతున్నానండి. ఈ రకంగా ప్రతి వారం అన్నగారితో దర్శనం చేసుకోవడమే కాకుండా వాటిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క భక్తులకు కూడా దగ్గరుండి దర్శనం చేయించే విధంగా మా వంశీ గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా చాలా గొప్పగా ఉన్నాయండి. ఈ విధంగా మేము ఇంకా ఎన్నెన్నో మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ వాటిని బలోపేతం చేస్తూ అమ్మవారికి సేవ చేసుకుంటూ ముందుకు వెళ్తామండి. మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పిన విధంగా ప్రతి ఒక్కరికి కూడా ఈ వార్డులో ఉన్నటువంటి కనక అమ్మవారి సంబరాల్లోని అందరికీ కూడా అన్ని సదుపాయాలు జరిగే విధంగా చూడాలని చెప్పేసి మాకు ఆదేశం ఇవ్వడం అయితే జరిగింది. అదే విధంగా ఆదేశంలో అనుసరంగా మా వంశీ గారు కూడా మాకు ఎన్నో సూచనలు అయితే ఇవ్వడం అయితే జరిగింది. అందులో భాగంగా ప్రతి ఒక్క భక్తుడికి కూడా దాహార్తిని తీర్చే విధంగా మేము ముందు మజ్జిగ ప్యాకెట్ అయితే పంచడం అయితే జరుగుతుంది. ముందు వారం అయితే మేము ప్రసాదం అది కూడా చాలా మంచి 300 మంది భక్తులకు అయితే పంచడం జరిగింది. ఇదే విధంగా ఈ రోజుని వంశీ గారి చేతుల మీద ప్రతి ఒక్క భక్తులకు కూడా మజ్జిగ పానీయం పంచడం అనేది మాకు ఎంతో ఆనందకరంగా ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన గురువారం ఉదయం 11 గంటలకు కేబినెట్ సమావేశం జరిగింది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 21 అంశాల ఎజెండాతో ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది. జల్ జీవన్ మిషన్ కు సంబంధించి పనులను రద్దు చేసి తిరిగి మోడిఫై చేసిన 5 పనులకు రీటెండర్ పిలిచేందుకు అగ్రిమెంట్ గడువు పొడిగించేందుకు కేబినెట్లో ఆమోదం తెలిపారు. అమరావతి రాజధానిలో మొత్తం 20 ఇంజనీరింగ్ పనులకు 8,821 కోట్లు పరిపాలనా అనుమతులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అమరావతిలో 25 ఇంజనీరింగ్ పనులు చేపట్టేందుకు నిధుల మంజూరుకు ప్రతిపాదనలు ఆమోదించారు. కుప్పంలో ఏపీ సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పర్యటన కొనసాగుతుంది. ఈ సందర్భంగా కుప్పం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులతో భువనేశ్వరి ముఖాముఖిలో పాల్గొని వారిలో చైతన్యాన్ని నింపారు. డ్రగ్స్, గంజాయి యువతను నాశనం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. స్వలాభం కోసం చాలా మంది ఎదుటివారి జీవితాలను పణంగా పెడతారని అన్నారు. ఉన్నతంగా ఎదిగిన వారిని రోల్ మోడల్ గా పెట్టుకుని అదే బాటలో నడవాలని విద్యార్థులకు సూచించారు. ఇండియా భవిష్యత్తు ఆంధ్రప్రదేశ్లోని ప్రతి ఒక్కరిపై ఉంటుందని, తల్లిదండ్రుల కష్టానికి తగిన విధంగా మనం పనిచేయాలని అన్నారు. బాలికలకు పట్టుదల, ధైర్యం, నమ్మకం ఉండాలని సూచించారు. సో నేనెప్పుడు లోకేష్కి ఒక తల్లిగా నేను ఎప్పుడు గుర్తు చేస్తాను ఇట్లాంటి వాళ్ళని. ఏది నీకు ఫ్రీగా రాదు, వచ్చిందా I mean not free, with your hard work. Respect that. That only will take you forward. So మిమ్మల్ని అందరినీ
మీరు అదృష్టంగా భావించాలి కూడా. మీరు ఇవాళ ఈ కాలేజ్లో చదువుకుంటున్నారు, అది మీ తల్లిదండ్రుల గురించి. సో ఫస్ట్ మీరందరూ తల్లి, తండ్రి, గురు వీళ్ళందరినీ మీరందరూ రెస్పెక్ట్ చేయాలని నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. బికాజ్ మీరందరూ యంగ్స్టర్స్, డోంట్ టేక్ లైఫ్ ఈజీ. మీ అందరికీ హితబోధం చేయాలని, నిజాలేంటో మీకు తెలియజేయాలని. బికాస్ దిస్ ఈస్ ద ఏజ్ యూ విల్ మోల్డ్ యువర్ లైఫ్. మీ జీవితాల్ని ఇప్పుడు మోల్డ్ చేసుకుంటారు ఈ ఏజ్లో. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఐ ఫెల్ట్ ఐ షుడ్ మీట్ యూ ఆల్ అండ్ ఐ లవ్ టు ఇంటరాక్ట్ విత్ మిమ్మల్ని. మీ అందరితో ఇంటరాక్షన్ చేయాలనే నేను ఇవాళ ఇక్కడికి వచ్చింది. రిక్వెస్ట్ చేసి పనిమాల పెట్టమని చెప్పాను. ఐ రిక్వెస్టెడ్ దెమ్ టు డూ దట్. అండ్ మా ట్రస్ట్ నుంచి కూడా జస్ట్ ఎగ్జామ్ పెడుతున్నాం. ఇట్స్ అ స్కాలర్షిప్ ఎగ్జామ్ ఫర్ ద డిగ్రీ చేరిన పిల్లలకి అందరికీ ఇవ్వండి. ఇట్స్ జస్ట్ ఫుల్ హ్యాండ్ఫుల్ ఆఫ్ 10 or 20 ఉంటారు, వాళ్ళకి ఇస్తాం మేము. సో ఇట్స్ నాట్ ఈజీ టు గెట్. ఇదంతా స్కాలర్షిప్స్ రావాలంటే కూడా యూ హ్యావ్ టు వర్క్ వెరీ హార్డ్. డోంట్ థింక్ ఎవ్రీథింగ్ ద గవర్నమెంట్ విల్ హ్యావ్ టు సపోర్ట్. ఆ ఆలోచన అనేది మీరు తీసేసి మీరు ఎట్లా చేయగలరు. ఓకే, ది స్కాలర్షిప్ ఈజ్ అవైలబుల్. ఓకే, ద గవర్నమెంట్ ఈజ్ గివింగ్, హౌ టు గో అండ్ గెట్ ఇట్. మనం ఎట్లా కష్టపడి ఆ స్కాలర్షిప్ తెచ్చుకోవాలి అనేది మీ అందరిలోనూ ఉండాలి. అది నేను కోరుతున్నాను. చూసుంటారు సోషల్ మీడియాలో ఒక చీర తీసుకొచ్చారు. అగైన్ ఐఎమ్ టెలింగ్ ఇట్ వాజ్ హారబుల్. సో నేను అందుకే ఆయనతో చెప్పా ఇంకొకసారి షాపింగే చేయొద్దని. తర్వాత ఒక్కసారమ్మా నా ఫ్రెండ్ వాళ్ళ ఆయన ఏదో డైమండ్ రింగ్ ఇచ్చారు. ఏదో ఐ థింక్ ఇట్ వాజ్ ద 25th యానివర్సరీ, వెడ్డింగ్ యానివర్సరీకి నా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ డైమండ్ రింగ్ ఇచ్చారు. సో నేను ఎప్పుడు మా ఆయన్ని నాకు అది కావాలి ఇది కావాలని ఎప్పుడు అడగలేదు. బికాజ్ ఐ వాజ్ హ్యాపీ. ఐఎమ్ వెరీ కంటెంట్ పర్సన్. నాకు ఉండేది చాలు. నాకేమీ అది కావాలి ఇది కావాలనేది నాకు ఎప్పుడు ఉండదు. అట్లానే నేను ఒకసారి మన యానివర్సరీ వస్తుంది, నా ఫ్రెండ్ వాళ్ళు ఆయన డైమండ్ రింగ్ కొన్నారు, మీరు ఒక్క రింగ్ అన్నా ఏదన్నా కొనివ్వచ్చు కదా అని అన్నాను. హీ సెడ్ నువ్వే డైమండ్, నీకు ఒక డైమండ్ రింగ్. సో ఈ మగవాళ్ళని ఏది అడగొద్దు. అడిగామంటే ఇటు అటు అటు ఇటు వేసేసి మన నోరు ముంచేస్తారు. రైతులను చిన్న చూపు చూసిన ఏ ప్రభుత్వాలు దేశంలో మనుగడ సాగించలేకపోయాయని, రైతులకు మంచి చేసిన ప్రభుత్వాలే ఎక్కువ కాలం నిలబడ్డాయని వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బీజేపీ పార్టీలు కలిసి రైతులకు సంబంధించిన పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టినట్టు తెలిపారు. రైతులను అధికారులు గౌరవించాలని, రైతు లేనిదే ప్రజలకు తిండి లేదని గుర్తించాలని అన్నారు. ప్రజలకు సేవ చేసేందుకే అధికారులకు ప్రభుత్వం జీతం ఇస్తుందని, అధికారులు ప్రజలకు సేవకులుగా ఉండాలే తప్ప పెత్తనం చెలాయించకూడదని హితవు పలికారు. కొత్తగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నికల్లో చెప్పిన వాగ్దానాలు ఇప్పటికే కొన్ని నెరవేర్చడం జరిగింది. ఇంకొక 2-3 నెలల కాలంలో పూర్తి సూపర్ 6 పూర్తిగా వేయడం అనేది జరుగుతుంది. అవే కాకుండా చెప్పకుండా ఉండబడినవి కూడా చాలా చేయడం జరుగుతుంది ప్రభుత్వం. అప్పుడు ఉండబడిన గుంతల రోడ్లన్నీ కూడా పూడుస్తాము. అప్పుడు ఎవరైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పేదవాళ్ళను కానీ అనాథలు కానీ దగ్గర నుంచి భూములు తీసుకున్న ప్రతి ఒక్కరికి తిరిగి వాళ్ళ భూములు వాళ్ళకి ఇప్పించేదానికోసము ప్రతి గ్రామంలో రెవెన్యూ సదస్సులు జరుగుతూ ఉన్నాయి. ఈ రెవెన్యూ సదస్సులకు వాళ్ళకు జరిగిన అన్యాయాలు తెలుపుకునేదానికి వాళ్ళకు సంబంధించిన రికార్డు తీసుకొని వచ్చి తహసీల్దార్లు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, రెవెన్యూ సదస్సుల దగ్గర వాళ్ళందరూ చెప్పుకోవడం జరుగుతుంది. దాదాపు 10ల సంఖ్యలో వస్తున్నారు ఒక గ్రామం నుంచి. అంతకుముందు కూడా కొన్ని పెండింగ్ ఉన్నాయి. మామూలుగా పాస్బుక్ కానీ, ఆన్లైన్ ఎక్కడం కానీ, B1 కానీ, లేదా అడంగల్ లెక్కలు కానీ ఇటన్నీ రాకుండా తిరుగుతాయనే పరిస్థితుల్లో అన్నిటికూ ఈ భూములు ఆక్రమణ చేసినారు వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ అనే ఉద్దేశంతో ఇప్పుడు మళ్ళీ రెవెన్యూ సదస్సులు జరుగుతున్నాయి. రెవెన్యూ సదస్సులో చాలామంది దగ్గర నుంచి కూడా అప్లికేషన్లు రావడం జరుగుతుంది. దీనికి ఒక 40 రోజులు 45 రోజులు సమయం ఇచ్చినారు. ఆ సమయం లోపల ఇంకా ఒక 10 రోజులు ఎక్కువ పట్టినా కూడా పూర్తి స్థాయిలో
రెవెన్యూ సదస్సులు 90% పూర్తి చేయడం అనేది జరుగుతుంది. మిగతా శాతం కూడా ఏమైనా కొలతలు కానీ లేదా కోర్టు తగాదాలు కానీ అంటే ప్రజలకు తెలియదు కాబట్టి రకరకాల వాళ్ళకు ఉండబడినవన్నీ కూడా ప్రభుత్వం పెండింగ్లో ఉన్నట్టు కోర్టులలో ఉండబడినట్టు కూడా తెచ్చి వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి రెవెన్యూ సదస్సుల వలన ఈ రాష్ట్రంలో ఎవరైతే అన్యాక్రాంతంగా వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో భూములు తీసుకున్నారో వాళ్ళందరికీ తిరిగి ఇప్పించడం జరుగుతుంది. అయితే ఇంకా ఇవే కాకుండా చాలా అన్యాయాలు జరిగినాయి. ప్రభుత్వంలో విపరీతమైన దోపిడీ చేసినారు, ప్రజల నుంచి దోచుకున్నారు. ప్రతి దాంట్లో ఇసుక, గుట్కా, మట్కా, బెట్టింగ్ ప్రతి దాంట్లో దోచుకోవడం అనేది జరిగింది. కానీ కొత్తగా ప్రభుత్వం వచ్చిన తర్వాత మద్యం విధానం వచ్చింది. మద్యం విధానంలో ఏమైంది, షాపులు నాకు తెలిసినంత వరకు నా దగ్గరికి రాలే కానీ వేరే వాళ్ళ దగ్గరికి వచ్చారంటే విన్నా, మద్యం షాపులలో ఏమో మేము పక్కనే ఒక ఏదన్నా చిన్న అంగడి రూమ్ తీసుకొని పెట్టుకొని తాపించుకుంటామని వాళ్ళు అంటారు. కొంతమంది బెల్ట్ షాపులు తీసుకుపోతామని కొంతమంది అంటున్నారు. బార్లందరూ వాళ్ళ పక్కన పెట్టుకొని వాళ్ళ మద్యం షాపుల దగ్గర వాళ్ళు తాపకుండా కూర్చుంటే మా బార్లు జరగవని వాళ్ళు వస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం ఎవరి మాటలు వినాల్సిన అవసరం లే. ప్రభుత్వం మద్య నిషేధంలో ఏమైతే రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయో దానిని ఫాలో కాండి. ప్రభుత్వ అధికారులు కానీ దానికి సంబంధించిన ఎవరైతే పట్టుకునే అథారిటీస్ వాళ్ళు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా నేను తెలియజెప్పేది ఏముందంటే ప్రభుత్వ నిబంధనలు మద్యం పాలసీలో ఏ పద్ధతులు ఉన్నాయో దానిని తూచా తప్పకుండా పాటించండి. వాళ్ళు తాపుకుంటామంటున్నారు, ఏదో తాపుకునే దానికి వాళ్ళు ఏదన్నా కొంత అధికారులకు ఏమైనా డబ్బులు ఇచ్చుకోవాల్సి ఉంటుంది. అవన్నీ ఆపేస్తే ఇవన్నీ ఇచ్చుకోవాల్సిన అవసరం లే. ఇప్పుడు నాకు తెలిసేదో కొంతమంది అప్పటికే వాళ్ళు అందరి మధ్యన అధికారుల మధ్యన ఈ షాపుల మధ్యన మాట్లాడతారంటున్నారు. ఎందుకు మాట్లాడాలి? మీ బ్రాంచ్ షాపులు మీరు జరుపుకోండి, నిబంధనల మేరకు జరుపుకోకండి. అంతేగాని వీళ్ళకు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఏం లేదు. వాళ్ళు అక్కడనే మనం ఏదో ఒక ఇల్లు పెట్టుకొని తాపించాల్సిన దానికి అవసరం లే. కాబట్టి వాళ్ళకు తాపించుకుంటా అంటే మాకు జరగదని బార్లలో వస్తున్నారు. దాదాపు 8-9 బార్లు ఉన్నాయి పొద్దుటూరులో. అంటే వాళ్ళలో సగం ఉన్నాయి వీళ్ళకి కూడా. కాబట్టి వీళ్ళ వ్యాపారము అందరూ 10 గంటల తర్వాతనే బార్లను తెరచాలా, మద్యం షాపుల్లో తెరచాలా. కానీ కొంతమంది నిబంధనలకు వ్యతిరేకంగా 6 గంటలకే షాపులు తెరుస్తున్నారు. బలగం మూవీ నటుడు మొగలయ్య కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యతో బాధపడుతున్న మొగలయ్య ఈ రోజు ఉదయం మృతి చెందారు. మొగలయ్య స్వగ్రామం నర్సంపేట నియోజకవర్గం దొగ్గొండి. ఆయన మృతి పట్ల పలువురు సంతాపం తెలిపారు. మొగలయ్య స్వగ్రామం దొగ్గొండిలో అంత్యక్రియలు పూర్తి చేశారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.